నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10-14 వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. గత వారంలో పై వచనాలు మనం చూసుకున్నాం. అక్కడ పని ఆపేలాగున సన్బల్లట్, టోబియా, మిగిలిన వారు అందరూ కూడా గెషేము వీళ్ళందరూ కూడా మిగిలిన ప్రజలు కూడా వారిని భయపెట్టారు. మా దగ్గరికి రండి, మనం మాట్లాడుకుందాం, నువ్వు వారందరి మీద రాజు అవ్వాలని ఇవన్నీ కూడా చేస్తున్నావని లేనిపోని అభియోగాలన్నీ కూడా పెడతారు. అయితే వాటన్నిటికీ నెహెమ్యా బెదరకుండా ధైర్యంగా జవాబు చెప్పాడు. నేను చేసే ఏ ఉత్తమమైన పని, ఉన్నతమైన పని విడిచిపెట్టి మీ దగ్గరికి నేను రావాల్సిన పని లేదు అని తాను చెప్పాడు. వాటిని ఏమాత్రం బెదరకుండా, వాటిని పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఇదేంటంటే దీన్ని ఇంగ్లీష్లో మైండ్ గేమ్ అంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇతరుల్ని అణిచివేయటానికి మైండ్ గేమ్లు ఆడుతూ ఉంటారు. వారు మానసికంగా వారి స్థితి ఎలాగుంది, సైకలాజికల్గా వారి స్థితి ఎలాగుంది, ఏమంటే వాళ్ళు భయపడతారు, ఏం చేస్తే వాళ్ళు భయపడతారు అని మైండ్తో ఆడుకుంటూ ఉంటారు. ఈవెన్ కొంతమంది ఇళ్లల్లో కూడా భర్తలు తమ భార్యలను అలాగా మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు కూడా అట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవి నేను విశ్వాసుల యొక్క ఇళ్లలో కూడా చూస్తున్నాను కూడా. అయితే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా మార్చుకోరు. అట్లా ఉండకూడదు. మనం ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఆ మనసుకి అలవాటు పడ్డారంటే అదే ద్వారంలో వెళ్తారు. అది సాతాను సంబంధమైందనమాట. కాబట్టి ఇటువంటి ఈయన సైకాలజీని వాళ్ళు తెలుసుకోవాలనే ఆ ప్రయత్నాలు చేసినప్పుడు ఈయన వారి సైకాలజీని తెలుసుకుని, వారి మనస్థితిని తెలుసుకుని, వారి ఉద్దేశాలు తెలుసుకుని దేవుడు తనకి అప్పగించిన పని చేయకుండా ఆపలేదు. ఎందుకని అందరినీ సమకూర్చాడు, అందరినీ ఏకపరిచాడు. కాబట్టి తనకి రాజు దగ్గర నుంచి కూడా సహకారం ఉంది. ఆ రాజు యొక్క అధికారం కూడా పత్రికలు తనకి ఇచ్చాడు. అహశ్వరోషు రాజు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు అన్నమాట. ఇది దైవ చిత్తం. కాబట్టి భయపడవలసిన పని లేదు. బెదిరించేవారు ఉంటారు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు తాను తోడుగా ఉండి తాను జరిగించుకోవాల్సిన పనులన్నీ కూడా మనుషుల ద్వారా, విశ్వాసుల ద్వారా, ఇటువంటి గట్టి మనసు కలిగిన వారి ద్వారా, హృదయం కలిగిన వారి ద్వారా దేవుడి కార్యాలు జరిగించుకుంటాడు. అందుకనే భయపడకమని కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ అనేక సార్లు దేవుడు చెప్తూ వచ్చాడు. ఈవెన్ యెహోషువ కూడా మొదటి అధ్యాయంలో కూడా చెప్పాడు, మోషే తర్వాత ఈ ప్రజల్ని నువ్వు నడిపించాలి. ఎందుకంటే మోషే దినాల్లో ప్రజలు మోషేకి విరోధంగా ఎలా ప్రవర్తించారో ఇవన్నీ కూడా తాను చూస్తూ వచ్చాడు. చూసినప్పుడు తాను ఆ ఉద్యోగం చేపట్టాలంటేనే, ఆ పరిచర్య చేపట్టాలంటేనే ముందుగా భయం ఉంటుంది అన్నమాట. సో దేవుడు అందరి సైకాలజీ ఎరిగిన దేవుడు, అందరి స్థితిని ఎరిగిన దేవుడు, హృదయ స్థితిని. కాబట్టి ముందుగానే ధైర్యపరిచాడు అన్నమాట. మనుషులందరూ నీకు లోబడేటట్టుగా నేను చేస్తాను ఇశ్రాయేలు అని చెప్పాడు. సేమ్ అలాగే దేవుడు నమ్మదగిన వాడు కనుక తాను కూడా ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాడు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం తాను నేర్చుకుని ఆ ప్రకారం నడిపించడం మొదలుపెట్టాడు. విజయం వచ్చింది. ఆకాన్ లాంటి వాళ్ళ ద్వారా 1-2 అపజయాలు వచ్చినప్పటికీ కూడా తాను జాగ్రత్తగా అందరినీ కూడా, విరోధులందరినీ కూడా, రాజ్యాలన్నింటినీ కూడా జయించి కనాన్ దేశంలోనికి ప్రవేశించి ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రవేశింపజేసి వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. తన స్వార్థం ఏమీ లేదు, అందరికీ పంచి ఇచ్చే పని అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకం నుండి వచ్చి మనందరికీ కూడా పరలోకపు స్వాస్థ్యాన్ని, పరలోకపు జీవాన్ని, పరలోకపు మహిమను పంచి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం పొందబోయే మహిమకు తగినట్టుగా, ఆ నిత్య జీవానికి తగినట్టుగా భక్తిగల ప్రజలుగా జాగ్రత్తగా జీవించాలి. భూలోకంలో జీవించే జీవితకాలం అంతా దేవుడు మనకిచ్చిన పని, పరిచర్య అంతా కూడా నెరవేర్చేవారుగా ఉండాలి. ఎక్కడ కూడా అనాసక్తి కానీ లేకపోతే
సోమర్తనం కానీ నిర్లక్ష్య జీవితం కానీ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే యెహోషువ యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే యెహోషువ 24:15 నేను నా ఇంటి వారు యెహోవాను సేవించరు. మీ ఇష్టం, మీరు ఎవరు సేవించుకుంటారో సేవించుకోండి. నది అవతలున్న విగ్రహాలను సేవిస్తారా, ఎవరిని సేవిస్తారా, మోరేలు దేవతలను సేవిస్తారా అని చెప్తారు. సో తాను ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి వారు కూడా వారి మనసుల్ని దృఢపరుచుకుని మేము కూడా యెహోవాని సేవిస్తాము అని తనకి ప్రమాణం చేస్తూ వచ్చారు. అలాగన మనమందరం కూడా అనుదినము కూడా ఒక తీర్మానం చేసుకుని ప్రభువుని వెంబడించేది. అందుకనే మీరు కూడా, నేను, నా ఇంటి వారు, నా పిల్లలు, నా భర్త, నా భార్య అందరూ కూడా నీకే ప్రథమ స్థానం ఇచ్చేలాగా, నేను సేవించేలాగా నన్ను సిద్ధపరచని అనుదినం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగా మనం లోపం లేని వారిగా ఉండాలి. ఎందుకంటే తెలిసినప్పుడు ఇతరులకు చెప్పాలి, చెప్పకపోతే మనం లెక్క చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు విని విధేయత చూపించకపోతే వాళ్ళు దేవునికి లెక్క చెప్పాలి, తీర్పులోకి వస్తారు. అలాగా ఇప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ సరి చేసుకుంటూ ఆత్మీయ జీవితాన్ని వెళ్ళిపోతూ ఉండాలి. ప్రార్థన కూడా చేసి నడుచుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఇంకొక బెదిరింపు ఉంది. ఆ బెదిరింపును కూడా ఎలాగ తను తట్టుకున్నాడు అనే విషయాలు కూడా మనం చూసుకున్నాం. అలాగే మన జీవితాల్లో వచ్చే బెదిరింపులు లేకపోతే నానా రీతిలుగా ఇంట్లో కానీ బయట కానీ సంఘంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా ఎలాగా దైవ జ్ఞానంతో, దేవుడిచ్చిన ధైర్యంతో, పరిశుద్ధాత్మ శక్తితో జయించాలో మనం చూసుకున్నాం. అటు తర్వాత అంటే అది అయిపోయిన తర్వాత, ఆ సమస్య అయిపోయిన తర్వాత నేత బేలునకు పుట్టిన దెలాయ్య కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలం ముందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకున్నదము రండని చెప్పగా, ఇక్కడ షమయా ఇంటికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్లాన్డ్గా చేస్తున్నారు. ఇతను కూడా శత్రువులకి అనుకూలంగా తాను ఈ ప్రవర్తన అంతా కూడా ప్రవర్తిస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకనే మనతో స్నేహంగా ఉన్నట్టుగానే ఉంటారు, కొంతమంది విరోధంగా పనిచేస్తూ ఉంటారు, లేనిపోని అన్నీ ఇతరులు చెప్తూ ఉంటారు. అందుకనే ఎవరిని అంత సులభంగా నమ్మకూడదు. ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మాలి, కానీ చెప్పే మాటలను పరీక్షించి తెలుసుకోవాలి. యోధ ఇస్కరియోతు కూడా 12 మంది అపోస్తలుల్లో తాను కూడా ఒక అపోస్తలుగా లెక్కింపబడ్డాడు. ఆ ఉద్యోగం ఎంత గొప్పది, శ్రేష్టమైంది. అది ఇప్పుడు మనకు కావాలన్నప్పుడు అటువంటిది దొరకదు. అటువంటి ఉద్యోగం పొందిన వాడే తాను మిగిలిన వారితో ఐక్యత కలిగి లేడు. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు కూడా తన విరోధంగానే ప్రవర్తిస్తూ వచ్చాడు. యేసు ప్రభు ద్వారా భౌతికంగా భూసంబంధంగా ఏం దొరుకుతుందని చూశాడు, కానీ ఎంత డబ్బు వస్తుందని చూశాడు, కానీ ఆత్మీయ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు కాడు. చివరికి యేసు ప్రభుని అప్పగించాడు. డబ్బులు ఆశపడి 30 వెండి నాణ్యాలు తీసుకుని తర్వాత తాను తనతో పాటు తీసుకున్న డబ్బు కూడా నాశనం అయిపోయింది. అలాగా ఉండకుండా యేసుక్రీస్తు ప్రభుని సహృదయంతో, మంచి మనసుతో, ధైర్యంగా నెహెమ్యా వలె మిగిలిన ప్రజలు తనతో సహకరించి పనిచేసిన వారందరి వల్లే మనం ఉండేది నేర్చుకోవాలి. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆత్మీయ జీవితంలో. శోధనలు అంటే ఇవే అనమాట. సో శోధన సాగించేవాడు ధన్యుడు అనుకుంటుంది. ఎక్కడుంది? యాకోబు పత్రిక 1:12 ఉంటుంది. కాబట్టి ఇటువంటి శోధనలన్నీ వస్తూ ఉంటాయి. దేవుని పని చేసినప్పుడు కానీ, మనం నీతిగా జీవించినప్పుడు కానీ, నైతిక విలువలు కలిగి ఉన్నప్పుడు కానీ, దేవుని పరిచయం చేసేటప్పుడు కూడా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మన వంతు మన మనసాక్షి దేవుని ఎదుట, మనుషులు ఎదుట మంచిగా ఉండేటట్టుగా చేసుకోవాలి. వెళ్ళినప్పుడు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక దేవుని మందిర
గర్భాలయంలోనికి మనం పోయి తలుపులు వేసుకున్నాం రండిని చెప్పగా, మనం పోయి దేవుని యొక్క గర్భాలయంలో దాక్కున్నాం రండిని అతను చెప్పాడు. మనం పోయి తలుపులు వేసుకుని అక్కడ చూడండి, ఇంకా అట్లా భయపెట్టడానికి చూస్తున్నాను అన్నమాట. అప్పుడు నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇది సంగతి. నా వంటి వాడు పారిపో, ఎంత ధైర్యం ఎట్లా ఉండాలి. సో యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే సిలువ వేస్తానంటే కూడా భయపడలేదు. పిలాతు అన్నాడు, నేను నిన్ను విడిపించుటకు, నేను శిక్షించుటకు నాకు అధికారం ఉందంటే, నన్ను శిక్షించడానికి, నన్ను బంధించడానికి ఎవరికి అధికారం లేదు, అది పైనుండి వస్తేనే తప్ప అంటారు. శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా వారు నిన్ను అగ్నిగుండంలో వేస్తాం అంటే కూడా నీకు చెప్పవలసిన పనే లేదు మాకని చెప్పారు. ఇంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. అట్లా మన విశ్వాస బలాన్ని బట్టి మన ధైర్యం అనేది మనకి ఉంటుందన్నమాట. ప్రభు కూడా ఆ విధంగా తప్పకుండా నమ్మదగిన వాడు కనుక ఆ విధంగా సాయం చేస్తాడు. కనుక నా వెంటి వాడు పారిపోవచ్చునా, పాపం నుండి పారిపోవాలి కానీ నీతి కార్యాలు జరిగించే విషయంలో పారిపోకూడదు. చూడండి, సామెతలు 27:1. సామెతలు త్వరగా చదవనమ్మ, ఎవరైనా తీసిన వాళ్ళు త్వరగా. 27:1. 28:1 చదువు. 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు ఎలా ఉంటాడండి? సింహవలె. సింహధైర్యం అంత కాదు. కాబట్టి అటువంటి సింహం వీడు కూడా ఏంటంటే గర్జించు సింహం వలె. వాడు సింహం కాదు కానీ అలాగా గర్జించు సింహం వాళ్ళు ఊరికి మరుగుతూ ఉంటాడు. మురుగే కుక్కలాగా సాతాను. తన వారిని కూడా వారు మురుగే కుక్కలే, ఏం చేయలేవు అన్నమాట. సో అలాగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డ మనము, దేవుని విశ్వాసం ఉంచిన మనము, దేవుని క్రియలు విశ్వాసంతో జరిగిస్తున్న మనము, దైవ చిత్తానుసారంగా జరిగిస్తున్న మనము ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనలో లోపం ఉంటుందో అప్పుడు మనకి అధైర్యం అనేది వస్తుంది. అందుకని మన మట్టికి మనం ఎప్పుడు కూడా ఏ లోపం లేకుండా జాగ్రత్తగా ఉండాలి. దానియాల్లో ఏ లోపం లేదనే సాక్ష్యం వహిస్తారు. కనుక ఆ విధంగా లోపం లేదు కానీ ఏం చేశారంటే అన్యాయంగా సింహబోన్లు వేశారు. సింహాలు ఏం చేసినాయి, తర్వాత వేసిన వారిని, వారి కుటుంబీకులందరినీ నులి చేసినాయి, తినేసినాయి. కాబట్టి దానియాలు మాత్రం ఏం చేయలేదు. కాబట్టి ఇటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన క్రియలు చేయటానికి భయపడకూడదు. ఈ లోకంలో విశ్వాసాన్ని, మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో పోరాటం ఎక్కడున్నప్పటికీ కూడా అవిశ్వాసులకి విశ్వాసులకి మధ్య, సాతానికి మనకి మధ్య, సంఘానికి మధ్య ఎప్పుడు కూడా మనం అధైర్యపడకూడదు, పారిపోవటానికి చూడకూడదు. ఎవరు ఏదో అన్నారు, ఎదిరించారు, బెదిరించారు, నేను రాను అనే స్థితిలోనికి మనం వెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈయన సాక్ష్యాన్ని బట్టి, నేను యొక్క సాక్ష్యాన్ని బట్టి మనం ఈ మాట చెప్తున్నాం. కాబట్టి ఏమన్నాడు, నా వంటి వాడు పారిపోవచ్చునా. నేను 6 కదా. నేను అందులో ప్రవేశింపనంటిని. ఏమన్నాడు, పారిపోవచ్చింది. నేను అందులో ఏం చేస్తాను, అందులో ఏంటి, అందులో గర్భాలయంలో ప్రవేశించను, నేను దాకోను, నేను పారిపోను. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియో, టోబియాను సల్బడునట్టును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియో తేటగా కనుగొంటుంది. ఇదండి దేవుడు వారికి ఇచ్చిన పని పరిచర్యను బట్టి, నాయకత్వాన్ని బట్టి తగిన వివేచన కూడా ఇస్తాడు. మరి చదువు సంధ్యలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు.
దేవుడు అటువంటి ప్రత్యక్షత ఇస్తాడు. వెంటనే ఈయన వివేచించాడు. ముందు పేతురు యేసుప్రభుతో ఉన్నప్పుడు శరీరీతిగా వారితో ఉన్నప్పుడు అంత వివేచన లేదు. కానీ తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయనకి పరిచర్య అప్పగించిన తర్వాత ఆత్మశక్తి పొందినవాడే ఆత్మ వివేచన కూడా కలిగి ఉంటూ వచ్చాడు. ఎవరు ఏం మాట్లాడినా, ఏం తప్పు చేసినా, ఏది కరెక్ట్గా ఎట్లా వివేచించాలనేది కూడా వచ్చేస్తుంది. అననీయ సఫీరా తప్పు చేసినప్పుడు 5వ అధ్యాయంలో అబద్ధం అన్నప్పుడు కానీ, 6వ అధ్యాయంలో వారిలో వివాదం వచ్చింది భోజనాల దగ్గర. అప్పుడు ఎలాగ చేశాడు, మిగిలిన సమస్యలన్నీ ఎలా పరిష్కరించాడో ఆ వివేచన అనేది వచ్చింది. మనం కూడా అటువంటి వివేచన కలిగి ఉండాలి. సో ఎవరు ఏం చెప్తే అది నమ్మేకుడు. ఈయన ఏ ఉద్దేశంతో ఇట్లా చేశాడు? చివరికి ఇతను యూదా ఇస్కరియోతు వలె పనిచేయటం మొదలుపెట్టాడు. ఎవరండి? షమయ దెలయ్య కుమారుడైన షమయ ఆ విధంగా వారితో తనతో పాటు నుండి వీరితో కలిసిపోయాడు అన్నమాట. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబియాయు సల్మానులను అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటే, ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదనని అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతన్ని లంచం ఇచ్చి ఉండరు. కాబట్టి నేను భయపడతాను అనుకుని భయాన్ని పుట్టించి ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు నేమే కూడా ఏం చేశాడంటే, మానవ రీతిగా మనం ఆలోచించినప్పుడు అంత ఈజీ కాదు, కానీ భయం అనేది వస్తుంది. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే 14 వచనం, నా దేవ వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యాను ప్రవక్తని జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ శత్రువులు తోడవుతూ ఉంటారు. ఎవరు? ప్రవక్తలంట. నోవద్య అనే ప్రవక్తని అంట. వీరందరూ కూడా ఇటువంటి సలహాలు వారి మాట వినేవారికి చెప్పి వీరికి విరోధంగా ఈ విధంగా భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుని దేవునికి అప్పగించాలి. తెలుసుకొని దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. కనుక ప్రతి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు సహా మనకి తోడుగా ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సమస్యలన్నీ కూడా వివేచించి తెలుసుకుని వెంటనే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనం అడగాలి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడు. అడగాలి. ఏ విషయాలంటే కేవలం ఈ రోజుల్లో విశ్వాసులైన వారందరూ కూడా, క్రైస్తవులైన వాడు అందరూ కూడా ఎక్కువ భూసంబంధమైన వాటిని అడుగుతారు. కానీ పోరాటములు ఉండవు. దేవుని సేవ చేయాలని ఆటంకాలు, అడ్డంకులు విశ్వాస జీవితంలో కానీ పరిచర్య జీవితంలో కానీ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని జయించి మనం దేవుని సేవ కంటిన్యూ చేయాలి, ఆత్మీయ జీవితాన్ని కంటిన్యూ చేసుకోవాలి అనే భారం కాదు. కానీ ఈ లోకంలో చెప్పేవారందరూ కూడా ఆయన సమాధానం అనుగ్రహించును గాక, ఆయనకి ఐశ్వర్యం అనుగ్రహించును గాక, ఇదే చెప్తున్నారు. అన్నీ కూడా వాగ్దానాలే పంపుతారు. కానీ అందరికీ ప్రజలను ఆకర్షించుకోవటానికి వారు ఏం శ్రమ పట్టలేదు. ప్రభు కొరకు వారికి తమ కొరకే, తమ కడుపు కొరకే వారు శ్రమ పడుతున్నారు. చాలా వారి కొరకు ఆదరణ వాక్యాలను ఇస్తున్నారు. సో అలా లేకుండా అన్ని పరిస్థితులు వివేచన మనం కలిగి ఉండాలి. చాలా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. భవిష్యత్తు అంతటిలో నడుచుకుందాం. తర్వాత మిగిలిన వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారు శత్రువుతో కలిసిపోకుండా జాగ్రత్తగా ఉండి ప్రభుతో కలిసి, సంఘంతో కలిసి, ఐక్యతతో పోరాడి దేవుని పరిచర్య కొనసాగించే వారు ఉన్నట్లుగా దేవుడు సహాయపడాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన